హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో నవరాత్రిలో అమ్మవారికి చేసే నైవేద్యాల్ని 3 రకాలు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 3 రకాల ప్రసాదాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదాలు. ఈ 3 ప్రసాదాల రెసిపీస్ కూడా పక్కా కొలతలతో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 3 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దధ్యోజన ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ దధ్యోజన ప్రసాదం చేయడానికి ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ వరకు రైస్ని వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసేసి వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇందులో ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగానే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి విజిల్లోని గాలి నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికిన రైస్ని ఇంకా మెత్తగా ఒక గరిటతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. దధ్యోజనానికి రైస్ ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసుకున్న రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మొత్తం రైస్ని తీసేసాక ముద్దలా ఉండకుండా వేడి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పాలని గనక అన్నంలో వేసి కలపడం వల్ల ఈ దధ్యోజనం అనేది సాయంత్రం అయినా చల్లగా అయినా కూడా పుల్లగా ఉండకుండా చాలా సాఫ్ట్గా గట్టిపడకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1 స్పూన్ వరకు నూనెను వేసుకుని వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేసి 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఇప్పుడు 5-6 ఎండుమిర్చి ముక్కల్ని వేసి పప్పులు చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొన్ని కరివేపాకు ఆకులు వేసి 30 సెకండ్స్ పాటు వేయించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి 1 మినిట్ పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా పాలను కలిపి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని చూద్దాం. చూడండి, చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఎక్కడ గట్టిపడకుండా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు కమ్మటి పెరుగును వేసి బాగా కలపండి. మనం తీసుకున్న కప్పు రైస్కి 2 కప్పుల వరకు పెరుగు చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇలా పెరుగులో అన్నాన్ని బాగా కలిపాక ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగన్నంలో బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన పెరుగన్నంలో 1 టేబుల్ స్పూన్ వరకు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, దధ్యోజనం చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చింది కదా. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దధ్యోజన ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న దధ్యోజన ప్రసాదాన్ని నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. నెక్స్ట్ రెసిపీ చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చక్కెర పొంగలి కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. బియ్యాన్ని పప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకుని వాటర్ని తీసేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం తీసేసాక కడిగి ఉంచుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అంటే ఇక్కడ బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్ వరకు తీసుకున్నాం. సో 1 కప్కి 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక కుక్కర్ విజిల్లోని ప్రెషర్ మొత్తం నార్మల్గా పోయాక ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బియ్యం పప్పు చక్కగా ఉడికిపోయాయి. ఇలా పలుకుగానే ఉండాలి, మరి మెత్తగా ముద్దలా ఉండేలా మాత్రం ఉడికించకండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న బియ్యం పప్పుని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం కడాయిలోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కడాయి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి 1 కప్ వరకు బెల్లాన్ని ఇలా తురిమి తీసుకోవాలి. ఇలా బెల్లం తురిమి తీసుకుంటే తొందరగా బెల్లం అనేది కరిగిపోతుంది. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుని బెల్లం మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో ఉంచే కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. బెల్లం ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసుకుని బెల్లం రైస్ లోకి పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. చూడండి, బెల్లం కంప్లీట్ గా కరిగిపోయింది కదా. ఇలా రైస్ లోకి కలిసిపోయాక ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి చాలా ఎక్కువ పడుతుందండి. టేస్ట్ కూడా నెయ్యి వేయడం వల్లనే బాగుంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగలిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిపాక ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని బాగా కలపండి. ఇలా నెయ్యిని ఎక్కువ వేసుకోవడం వలన చక్కెర పొంగలి మంచి రుచి రావడంతో పాటు చల్లారినా కూడా గట్టిపడకుండా మాయిస్ట్గా ఉంటుంది. ఇలా నెయ్యి మొత్తం రైస్లోకి బాగా కలిసిన తర్వాత చక్కెర పొంగల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే మంచి సువాసన రుచి రావడానికి చిటికెడు పచ్చకర్పూరాన్ని ఇలా పొడిలా చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చకర్పూరాన్ని ఓన్లీ పొంగలి చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి, లేదంటే పొంగలి మొత్తం చేదు వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చక్కెర పొంగలి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తీయనైనా ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. ఈ చక్కెర పొంగల్ని దసరా నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు ప్రసాదంగా పెట్టండి. లాస్ట్ రెసిపీ శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ శనగల ప్రసాదం చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 గ్లాస్ వరకు శనగలు తీసుకుంటున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు ఈ శనగల్ని నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా కనీసం 8 to 10 గంటలు నానబెట్టుకోవాలి. నేను నైటే నానబెట్టుకుంటున్నానండి. మార్నింగ్కి చూస్తే శనగలు బాగా నాని పెద్దగా అయ్యాయి కదండి. ఇలా నానిన శనగల్ని ఒక కుక్కర్లో వేసుకుందాం. శనగలు ఉడకడానికి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఉప్పుని మాత్రం ఇప్పుడు వేయకూడదండి, వేస్తే శనగలు అనేవి సరిగ్గా ఉడకవు. కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత కుక్కర్ విజిల్లోని గాలి నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఒకటి తీసుకుని మెదిపి చూడండి. ఇలా మెత్తగా అయితే కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి ఒక బౌల్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి ముక్కల్ని వేసి 2 నిమిషాల పాటు వేయించండి. నెక్స్ట్ ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలన్నీ వేసుకుని ఒకసారి కలిపి 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఇలా వేయించాక తాలింపుతో శనగల్ని ఉడికించడానికి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాగా ఒకసారి కలిపి లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా కలపండి. సాల్ట్ని ముందే వేయకూడదండి, వేసినట్టయితే శనగలు సరిగ్గా ఉడకవు, అలాగే గట్టిగా అయిపోతాయి. ఇలా బాగా కలిపాక లిడ్తో క్లోజ్ చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం.
చూడండి శనగల్లో వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇలా వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే శనగల తాలింపు ప్రసాదం రెడీ. ఇలా తయారు చేసుకున్న శనగల ప్రసాదాన్ని ఈ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 3 రకాల రెసిపీస్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.